ప్రైజ్ ది లార్డ్. నేటి దేవుని వాక్యము. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. నిర్గమకాండం 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జీవం కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడై ఉన్నాడు, చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు హరుగుప్తు సైన్యం వద్ద, ఫరో సైన్యం వద్ద బానిసత్వంలో వెట్టి చాకిరి చేస్తూ, కష్టాలు శ్రమలు అనుభవిస్తూ, వెట్టి చాకిరి చేస్తూ బానిసత్వంలో మూలుగుతున్న సమయంలో వారి పెట్టిన మొర, చేసిన ప్రార్థన దేవుడు నిశ్చయంగా చూసి వారి యందు లక్ష్యముంచాడు. అనగా వారి యందు శ్రద్ధ నిలిపి, దృష్టి నిలిపి, తగిన సమయంలో మోషే ద్వారా వారిని ఫరో సైన్యం నుంచి విడిపించి, బానిసత్వం నుంచి విడిపించి వారిని బలపరిచిన దేవుడై ఉన్నాడు. అలాగే మనం కూడా మనకున్న కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలను బట్టి, శ్రమలను బట్టి, అపవాది బంధకాల్లో ఉన్నప్పుడు మనం చేసిన ప్రార్థన మొర దేవుడు నిశ్చయంగా చూసి మన యందు శ్రద్ధ నిలిపి తగిన సమయంలో మనల్ని హెచ్చించి బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, ఎవరైతే నిన్ను వెంబడిస్తూ నీ విశ్వాసం ఉంచి అపవాది బంధకాల్లో, బానిసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి, గణపరిచి, నిశ్చయంగా వారిని చూసి శ్రద్ధ నిలిపి తగిన సమయంలో వారిని గణపరిచి ఆశీర్వదింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.